audio jungle. ఇక్కడికి వచ్చిన దూరంగా ఉన్న ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, మేడల పైన మిద్దెల పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన మీకు హృదయపూర్వక విప్లవ సరికొత్త సామాజిక విప్లవ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా ఇంత చోడవరం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఉత్తరాంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి మన సమస్యలు ఏమున్నాయో వాటిని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా నేను శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసింది. ఈరోజు నేను చోడవరం తీసుకొచ్చాను. ఇంతమంది 2009లో నేను ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్నాను. నిన్న విజయనగరం సభలో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేలాది కోట్లు అవసరం ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మన వెనక మా తల్లిదండ్రులు కానీ, మా కుటుంబం కానీ మనకి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కాదు. చాలా దిగువ మధ్యస్థాయి మధ్యతరగతి నుంచి వచ్చిన కుటుంబాలు మనకి. ఈ రోజున ఏ మూలకెళ్ళినా, ఉత్తరాంధ్రలో ఏ మూలకెళ్ళినా సమస్యలు పుట్ట. సరైన మనం చోడవరంలో ఉన్నట్టుగా కనీసం హాస్పిటల్స్ కావాలి అంటే, మన హాస్పిటల్లో నేను వీడియో తెప్పించుకొని చూశాను. మన చోడవరం హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందనేది. దుర్గంధంతో కూడిన, అంటే బాత్రూమ్స్లో కూడా మొత్తం నిండిపోయిన నానా చెత్త చెదారంతో అవి తెప్పి అందరికీ అడుగుతారు, నువ్వు సమస్యలు ఎలా చూస్తావు, మా సమస్యలు ఎలా తెలుస్తాయి అంటే, నేను సమస్యను తెలుసుకోవడానికి ముందు మనుషులను పంపిస్తాను ప్రతి చోట, ప్రతి నియోజకవర్గానికి. జనసేన నుంచి వారు గొప్పగా ప్రొఫెసర్లు కాదు, చాలా సామాన్యంగా మన కోసం పోరాటం చేసే మనలాంటి జన సైనికులే మొత్తం. ఈ రోజున ప్రతి సమస్యని, మన చోడవరంలో ఉన్న శారదా నదిని పైన వంతెన్ని ఇసుక కోసం అడ్డగోలుగా తవ్వేస్తే ఆ పిల్లలు కూడా బయటపడే పరిస్థితి ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అంటే, న్యూస్ పేపర్ వల్ల కాదు. న్యూస్ పేపర్ వల్ల, మీడియాలో వచ్చినవి ఒక ఎత్తు అయితే, మన జన సైనికులు స్థానికంగా గ్రామాన ప్రతి ఉన్న జన సైనికుడు నాకు ఒక వీడియో మెసేజ్ పంపిస్తారు, అన్న ఇక్కడ ఈ సమస్య జరుగుతుందని. అందువల్ల తెలుసుకొని వస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను మీకు చోడవరంకి సంబంధించి నేను మాట్లాడగలిగేది పాయింట్స్ మాట్లాడినా, కానీ ఈరోజు నేను మీకు విన్నవించుకునేది, నేను చెప్పదలుచుకున్నది నిన్న విజయనగరంలో చెప్పాను. విజయనగరంలో పోయినప్పుడు 2008లో ఈ జనసేనకి, ఆ పార్టీకి ఆవిర్భావానికి నాకెవరు బాధలను చూసి, ఏ మూలకెళ్ళిన కష్టాలను చూసి సిపిఎఫ్ అని, కామన్ మెన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజున మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల దానిని ఆపేశాను. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినాక ఏ ఆశయాలైతే నెరవేరలేదో ఆ ఆశయాలని తిరిగి సాధించడం కోసం
చాలా ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి ఆ కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్సే అంటే ఏ సామాన్యులకి అండగా నిలబడాలో ఒక సామాన్య సేనగా ఉండాలి అన్నదే ఈ రోజున జనసేన పార్టీగా అవతరించింది. ఈ రోజున ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.